రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ అసోసియేషన్ సభ్యులు ధర్నాకు దిగారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మన్సూరాబాద్ చౌరస్తా నుండి ఎల్బీనగర్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహాల వరకు ర్యాలీ నిర్వహించారు. ప్యాకర్స్ అండ్ మూవర్స్ డీసీఎం వ్యాన్లకు గతంలో ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకు సిటీలోకి ఎంట్రీ ఉండదని వారు అన్నారు. నో ఎంట్రీ టైంలో కూడా ట్రాఫిక్ పోలీసులు 500 రూపాయలు ఫైన్ వేసి పంపేవారని, కానీ ఇప్పుడు వచ్చిన కొత్త రూల్స్ ప్రకారం అనుకోని పరిస్థితుల్లో నో ఎంట్రీ టైంలో సిటీలోకి వెళ్తే తమ బండ్లను సీజ్ చేసి ఆర్టీఓకి అప్పగిస్తామని ప్రకటించారు. బాధాకరమన్నారు. గతంలో మాదిరిగా ప్యాకర్స్ అండ్ మూవర్స్ వర్క్ చేస్తున్న డీసీఎంలను గుర్తించి వారికి నో ఎంట్రీ టైంలో కూడా ఎంట్రీ కల్పించాల్సిందిగా కోరారు. సిటీలో ప్యాకర్స్ అండ్ మూవర్స్కు 24 గంటలు నో ఎంట్రీ లేకుండా చూడాలి. ఎందుకంటే మేము ఉదయం పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఒకటే ట్రిప్ అవుతుంది. ఆ ఒక ట్రిప్లో మాకు నో ఎంట్రీ అని ఉదయం మాకు 8 గంటల నుంచి 11 గంటల వరకు నో ఎంట్రీ ఉన్నది. ఆ 11 గంటల నుంచి మళ్ళీ 4 గంటల వరకు ఎంట్రీ ఇస్తాడు. 4 గంటల నుంచి నైట్ 11ంటికి ఎంట్రీ అంటుండు. ఎంట్రీ లేదంటుండు. ఎంట్రీ లేకుంటే ఆ 11ంటి వరకు మేము ఇక్కడ లోడ్ చేసుకొని 3ంటికి ఇక్కడ వెళ్తాం. 3ంటికి వెళ్తే 4ంటికి మేము పోవాలి వేరే కాడికి. ట్రాఫిక్ మధ్యాహ్నం జామ్ అవుతుంది. మధ్యాహ్నం జామ్ అయినప్పుడు 1 గంట 2 గంటలు లేట్ అవుతుంది. నువ్వు ట్రాఫిక్ ఉల్లంఘించినవని మాకు 1000 రూపాయలు 2000 3000 వేస్తే మాకు నడవదు. అట్లా మాకు వచ్చేదే 3000 4000 కిరాయిలు. 4000 కిరాయిలు